ఒక ఆయిల్ అనే పదం ప్రపంచానికి అందించింది. అమెరికా ఒత్తిళ్లు, రష్యా చౌక ఆయిల్ అండ్ భారత్ ధైర్యం. ఈ మూడు మాటల మధ్య అంతర్జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇటీవల ట్రంప్ గారు ఒక ఇంటర్వ్యూలో బాంబు లాంటి మాట పేల్చారు. భారత్ గనుక రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని తగ్గించకపోతే అమెరికా నుంచి పన్నుల భారం పెరుగుతుందని చెప్పి స్పష్టం చేసినారు. ఈ ఒక్క మాటతో ప్రపంచంలోని మార్కెట్ తన దిశను మార్చుకున్నాయి. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, భారత్ అమెరికా ఒత్తిళ్లకు తలగ్గుతుందా, లేదా అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా భారత్ తన స్ట్రాటజీస్తో ముందుకు సాగుతుందా అని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. అసలు ట్రంప్ గారు ఆ మాట అనడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూద్దాం. అంటే రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి తగ్గించకపోతే పన్నులు పెంచుతానని చెప్పడంలో రీజన్ ఏంటి? ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ప్రారంభించిందో అప్పుడు అమెరికా అండ్ వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేసినాయంటే ఈ రష్యా యొక్క ఆయిల్ పై ఆంక్షలు విధించినాయి. మరికొన్ని వెస్ట్రన్ కంట్రీస్ అయితే పూర్తిగా ఈ ఆయిల్ని బహిష్కరించినాయి. కానీ ఈ విషయంలో భారత్ తన స్ట్రాటజీని అమలు చేసింది. అదేంటంటే, మా దేశ ప్రజలకు తక్కువ ధరకు ఇంధనం అవసరం, ఎవరు ఎన్ని ఒత్తిళ్లు మాపై ఉంచినా మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పి ముందుకు సాగింది. ఈ దిగుమతిలో భాగంగా మనం స్టాట్స్ చూద్దాం. రష్యా నుంచి భారత్కి ప్రతిరోజు సుమారుగా ఎంత ఆయిల్ దిగుమతి అవుతుందంటే 1.7 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని ప్రతిరోజు మనము రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఇంధనం ధరలు కొంత స్థిరంగా ఉన్నాయి. అసలు ట్రంప్ గారు ఈ వ్యాఖ్య చేయడానికి వెనుక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ వ్యాఖ్య వెనుక మేజర్గా మనం 2 రీజన్స్ అబ్జర్వ్ చేయాలి. మొదటి రీజన్ వచ్చేసి, అమెరికాలో వచ్చే ఎలక్షన్స్లో చైనా మరియు భారత్పై ట్రంప్ కఠినంగా వివరించాలని చెప్పి ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేయడం. రెండో విషయం వచ్చేసి, ఏవైతే అమెరికాలో ఇంధన కంపెనీలు ఉన్నాయో అవి నష్టపోతున్నాయి. భారత్ రష్యా నుంచి ఆయిల్ దిగుమతిని కనుక తగ్గిస్తే అమెరికా కంపెనీల ఎగుమతులు పెరిగి లాభం కలుగుతుంది. కానీ ఇక్కడే ట్రంప్ గారు ఒక విషయం మర్చిపోయినారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాల్లో టాప్ 5లో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒక ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. ఇప్పుడున్న భారత్ ఎవరికి భయపడదు, ఎవరికి తలొగ్గదు, అది ఎవరికి వశం కూడా కాదు. ఈ విషయంలో భారత్ ఎలా స్పందిస్తుంది మరియు భారత్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి? భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మేము ఎవరి పక్షం కాదు, మేము మా దేశ ప్రయోజనాల పక్షం మాత్రమే అని. ఇది ఒక సూటిగా కనిపించే స్టేట్మెంట్ అయినా దీనిలో మనం జియోపొలిటికల్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయాలి. భారత్ ఏదైతే రష్యా నుంచి చౌకగా ఆయిల్ని దిగుమతి చేసుకుంటుందో ఆ ఆయిల్ ద్వారా వచ్చే లాభాలతో పాటు దిగుమతి చేసుకున్న ఆయిల్ను ప్రాసెస్ చేసి 3వ దేశానికి ఎగుమతి చేస్తుంది. ఈ దిగుమతి మరి ఎగుమతుల ద్వారా కూడా భారత్ లాభపడుతుంది. అంటే భారత్ ఒక మధ్యవర్తిగా ఉంటూ ఒక పెద్ద ఎనర్జీ హబ్గా తయారవుతుందని. ఇదే అమెరికాకు ఆందోళన కలిగించే అంశం. అసలు ఈ జియోపొలిటికల్ గేమ్లో 3 శక్తులను ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. 3 శక్తులు ఒక గేమ్. ఆ 3 శక్తుల్లో మొట్టమొదటిది అమెరికా. అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఎంతైతే ప్రయత్నం చేస్తుందో, అదేవిధంగా రెండో శక్తిగా రష్యా తనపై విధించిన ఆంక్షలను తట్టుకొని మార్కెట్ను బలంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటే, ఇక్కడ మూడో శక్తిగా ఉన్న భారత్ ఇరువురి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ దేశ ప్రయోజనాన్ని కాపాడుకుంటుంది. దీనిని నిపుణులు ఏమంటారంటే స్ట్రాటజిక్ అటానమీ అని అంటారు. భారత్ ఎవరిని శత్రువుగా చూడదు, ఎవరిని మిత్రుడుగా కూడా చూడదు. కానీ తను వేసే ప్రతి అడుగులో దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ ముందుకు సాగుతుంది. ఈ మొత్తం విషయంలో భారత్ మార్గం ఇటువైపు. ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే అబ్జర్వ్ చేస్తుంది. అదేంటంటే, భారత్ ఎక్కడైతే నిలుస్తుందో అక్కడే మార్కెట్ దిశ నిర్ణయం అవుతుందని. ఇది కేవలం ఆయిల్ దిగుమతి మాత్రమే కాదు, భారత విదేశాంగ విధానానికి, వారి ధోరణికి పరీక్ష. ప్రపంచం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే, ఒక కొత్త శక్తిగా ఆవిర్భవించిన భారత్
తన ఆటను ఏ విధంగా మార్చుకుంటుందని చెప్పి అబ్జర్వ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు భారత్ ఇతర దేశాలకు మార్కెట్ మాత్రమే కాదు, ఇది ఒక నిర్ణాయక శక్తి. అమెరికా ఒత్తిళ్లు, చైనా ప్రలోభాలు, రష్యా ఆఫర్లు, వీటన్నింటిని తట్టుకొని భారత్ స్పష్టంగా క్లియర్గా ఒక విషయాన్ని చెప్తుంది. మా నిర్ణయం మా దేశ ప్రయోజనాల కోసమే అని చెప్పి. ఇది భారత్ కొత్త స్వరూపం. ఒకప్పుడు ప్రపంచమంతా ఎవరి నిర్ణయాలకు తలొగ్గేది, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో భారత నిర్ణయాలను క్లియర్గా గమనిస్తుంది. ఒక విషయం మాత్రం క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ అనేది కేవలం ఇంధనం మాత్రమే కాదు, అది ఒక శక్తిగా మారిపోయింది. ఆ శక్తి ఇప్పుడు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఇదే కొత్త యుగం, ఇదే భారత శతాబ్దం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.